జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు అలాగే సుందరి ఆధ్వర్యంలో, అలాగే లక్ష్మీ నాగేంద్ర మా జోన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు మాకు ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. ఈ సత్కారం మా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైద్యో నారాయణ హరి అన్నారు. అదేవిధంగా మేమందరం కూడా ప్రజలకు సేవ చేస్తూ అందరికీ అందుబాటులో మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎప్పటి నుంచో నేను పర్టికులర్గా పేదల వైద్యుడిగానే ఉన్నాను. ఫ్యూచర్ అంతా కూడా పేదలకు వైద్యం అందజేస్తూనే ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన మా డాక్టర్ మిత్రులు డాక్టర్ లక్ష్మణ ప్రసాద్ గారు ఏఎన్టీ సర్జన్, అలాగే అశ్విని డెంటల్, అలాగే శ్రీనివాస్ కూడా ఎక్కువ క్యాంపులు అవి చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. లక్ష్మణ ప్రసాద్ గారు అయితే సర్పవరం జంక్షన్లో కృతి హాస్పిటల్ ఉంది, హాసిని ఇంద్రపాలెంలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. నా గురించి నేను చెప్పట్లేదు, మీ అందరికీ తెలుసు. సో ఈ డాక్టర్స్ డే అనేది బిధాన్ చంద్ర రాయ్ ఆయన జ్ఞాపకార్థం ఈ డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. బిధాన్ చంద్ర రాయ్ మన బెంగాల్కి మొదటి ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఐఎంఏ కానీ మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఆయన ప్రాతిపలంలో వచ్చినవే. అలాగే ఆయన మెట్రోపాలిటన్గా అక్కడ కానీ లేకపోతే ఆయన ఉన్న ఇల్లును కూడా మ్యూజియంకి ఇచ్చేయడం జరిగింది. అలాగే భారతరత్న, సాధారణంగా భారతరత్న ఆఫ్టర్ డెత్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆయన 1961లో ఆయన భారతరత్న అవార్డును తీసుకోవడం జరిగింది. 62లో పరమపదించారు. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన చనిపోయిన రోజు అలాగే పుట్టినరోజు రెండు కూడా ఒకే రోజు రావడం విశేషం. అలా ఆయన భారతదేశంలో బెంగాల్ ముఖ్యమంత్రిగానే కాక వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహా వ్యక్తి. ఆయన జ్ఞాపకార్థం, బిధాన్ చంద్ర రాయ్ గారి జ్ఞాపకార్థం ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.